హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ అగ్ని పరీక్షలో ఎపిసోడ్ 11 అనమాట. సో స్టార్టింగ్ లైక్ ఎవ్రీడే లానే శ్రీముఖి ఎంట్రీ, జడ్జెస్ ఎంట్రీ, పార్టిసిపెంట్స్ ఎంట్రీ, తర్వాత ఇంకా అభిజిత్ స్టార్ట్ చేస్తాడు. ఇలా మీరు ఇవాళ టాస్క్ దేని మీద ఉంటుందంటే అంచనా వేయడం. మీరు అంచనా ఎంత వేయగలరు, కరెక్ట్గా వేయగలరా లేదా అలాంటి ఒక టాస్క్ ఉండబోతుంది అన్నట్టు చెప్తారు. అప్పుడు శ్రీజ గారు అర్థమైనట్టు కొంచెం ఒక బాడీ మూమెంట్ అనేది ఇస్తారు. అప్పుడు బిందు దాన్ని గమనించి అడుగుతారు అనమాట, ఏం అర్థమైంది నీకు అన్నట్టు. అంటే ఇట్లా ఏదో ఒక పిండి కానీ ఏదన్నా వెజిటబుల్స్ ఆర్ ఏమన్నా ఇచ్చి వాటి వెయిట్ చెప్పమంటారేమో అప్రాక్సిమేట్గా అన్నట్టు. అంటే నవదీప్ గారు కొంచెం ఎక్కిరించినట్టు మాట్లాడతారు, ఏది నువ్వే చెయ్యి ఇంకా మేమెందుకు అన్నట్టు. బట్ అది తను కరెక్ట్గానే గెస్ చేసింది కాబట్టి ఇంకా అప్రిషియేట్ చేయాల్సింది అనిపించింది. ఇలా అనే బదులు ఇంకా అలా చేసుకుంటే బాగుండేదేమో. తను అంటే అలా గెస్ చేయగలగడం కూడా ఒక స్మార్ట్నెస్సే కదా అనిపించింది. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే మర్మరాలు పెడతారు. మర్మరాలు పెట్టి అందులో ఒక 250 గ్రాములకి మనం తీసుకోవాలి. అది దగ్గరగా ఎవరిదైతే దగ్గరగా ఉంటుందో వాళ్ళు విన్. ఎక్కువ అవ్వకూడదు, బట్ తక్కువలో 250 అయినా ఉండాలి, 250 కన్నా తక్కువ ఉండాలి. ఎవరిదైతే అలా దగ్గరగా ఉంటుందో వాళ్ళు టీమ్ లీడర్ అవుతారు. సో అందరూ ఇంకా కలెక్ట్ చేస్తారు, అందరూ లైక్ మర్మరాలు తీసుకుంటారు. అంతా అయిపోయాక వెయిట్స్ కొలవడం స్టార్ట్ చేస్తారు. కొలిచినప్పుడు శ్రీజాద్ ఒక్కటే అసలు 200 దాటుతుంది. మిగిలిన వాళ్ళందరివి మోస్ట్లీ మనకు చూపించినంత వరకు అసలు 200 లోపే ఉంటాయి. నెక్స్ట్ ఏమో కొంచెం హరీష్ గారిది 188 ఉన్నట్టుంది, కొంచెం నియర్గా. బట్ శ్రీజాద్ ఒక్కటే 200 దాటి 210 ఉంటుంది అన్నమాట వెయిట్. సో ఫస్ట్ లీడర్ శ్రీజ అవుతుంది. సో శ్రీజ గారు లీడర్ అవుతారు. ఇక్కడ గెస్ చేయడం కానివ్వండి, వెంటనే టాస్క్ అర్థం చేసుకొని ఫస్ట్ టాస్కే విన్ అవ్వడం కానివ్వండి, శ్రీజ గారి పర్ఫార్మెన్స్ అయితే ప్రతిరోజు ఏదో ఒక దానిలో కొంచెం తన పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తూనే ఉంది, షైన్ అవుతూనే ఉన్నారు. సో నాకేమనిపించిందంటే ఈ టీం కూడా ఆల్రెడీ శ్రీజ షైన్ అయిపోయింది, వేరే వాళ్ళు ఎవరన్నా షైన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, బట్ అది జరగట్లేదేమో అనిపిస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే 5 మెంబర్స్ కావాలి. 5 ఆర్ ఎంతమందిని పంపిస్తారు మరి కామనర్స్ని. ఒక 2-3 ఆల్రెడీ షైన్ అయ్యారు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా అయితే వాళ్ళని పంపిద్దామని చూస్తున్నారు, బట్ ఆ 2-3 అవుతున్నారు. సో వాళ్ళు ఇంకా అలా ట్రై చేస్తున్నారు అనుకుంటున్నాను నా అనాలిసిస్ అయితే అలా ఉంది. సో శ్రీజ గారిని 2 టీం మెంబర్స్ని పిక్ చేసుకోమంటే ఒకళ్ళని పవన్ కళ్యాణ్ని, ఒకళ్ళని ప్రియా గారిని పిక్ చేసుకుంటే వాళ్ళకి గ్రీన్ టీమ్ ఇస్తారనమాట. నెక్స్ట్ ఈ చెరుకు గడ్డలు పెడతారు, అది స్టిక్స్, షుగర్ కేన్ స్టిక్స్ పెడతారు. అందులో ఏదైతే పొడవైందో అది తీసుకోవాలి, ఎవరు ఎక్కువ పొడవైంది తీసుకుంటే వాళ్ళు విన్ అన్నట్టు చెప్తారు. ఇది లైక్ అంటే మరి నాకు అర్థం కాలేదు. అంటే అక్కడ ఉన్న దానిలో కనిపించేది మనకంటే ఏది లెంతో మనకి ఏది లెంది కనిపిస్తే అది తీసుకోవాలనుకుంటాం. సో షాకిబ్ ఒక్కడే ఫస్ట్ వెళ్తాను నేను తీసుకుంటానని రెడీగా ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు అంతసేపు వెయిట్ చేశారో నాకు అర్థం కాలేదు. సో షాకిబ్ అయితే వెళ్ళి తీసుకుంటాడు. అండ్ అదే అందరిలో కూడా అందరి షుగర్ కేన్ స్టిక్స్లో కూడా అదే లెందీగా ఉంటుంది. ఇక్కడ మరి మిగిలిన వాళ్ళు ఎందుకు అంత క్విక్గా తీసుకోలేకపోయారో నాకు అంటే అది కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. సో షాకిబ్ నిఖితాని దివ్య నిఖిత గారిని, డీమన్ పవన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు దివ్య నిఖిత అంటే బ్రెయిన్ అంటే నీకు లేదా అని శ్రీముఖి గారు అంటారు. ఉంది కానీ టెన్షన్ వల్ల యూజ్ అవ్వట్లేదు అంటాడు. సో అది నీకు లేదనా అనే మాట తీసుకొని కూడా టెన్షన్ వల్ల నాకు ఇలా అవుతుంది అన్నట్టు చెప్పడం కొంచెం బాగా అనిపించింది. నెక్స్ట్ అందరికీ బోర్డ్స్ ఇస్తారనమాట. జస్ట్ మనం అంటే ఇవి బోర్డ్స్ ఉంటాయి కదా, లైక్ చిన్న చిన్న బోర్డ్స్ లైక్ పిల్లలకి కొంటాం కదా, అలాంటి బోర్డ్స్ ఇస్తారు. ఒక దానిలో లైక్ ఒక
దానిలో చాలా స్ట్రాస్ పెట్టుంటాయి. ఆ స్ట్రాస్ ఎన్నో కౌంట్ చేయడానికి ఏముండదు, జస్ట్ అవి ఎన్నో గెస్ చేసి రాయాలి. నిజమైన స్ట్రా నెంబర్కి దగ్గరగా ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు నెక్స్ట్ లీడర్ అవుతారు. ఆ స్ట్రాస్ చాలా దూరంగా ఉంటాయి అన్నమాట, కొంచెం దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తారు. సో అందులో ఏమైందంటే మొత్తం 97 స్ట్రాస్ ఉంటాయి అక్కడ. ఈ హరీష్ గారేమో 13 తక్కువ పెడతారు, నాగా ఏమో 13 ఎక్కువ పెడతారు. సో ఇక్కడ ఇద్దరు టై అయ్యిద్ది, అంటే ఇద్దరికి 13 డిఫరెన్స్ ఉంటుంది, ఒకళ్ళది ఎక్కువ ఉంటుంది ఒకళ్ళది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ నాకు ఇద్దరు ఈ గేమ్ బాగానే ఆడారనిపించింది. సో వాళ్ళిద్దరిలో ఇద్దరు డిస్కస్ చేసుకొని అంటే ఎవరో ఒకళ్ళు టీమ్ లీడ్గా అనుకోవాలి, అండ్ ఇంకొకళ్ళు అదే టీంలో ఉంటారో ఆర్ మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఆడి వాళ్ళ లీడర్ అయ్యే ఛాన్స్ని చెక్ చేసుకుంటారో అది మీ ఇష్టం. బట్ ఒకళ్ళు అయితే లీడర్ అవ్వాలి అండ్ మిగిలిన వాళ్ళు వాళ్ళ టీంలోనే ఉండొచ్చు ఆర్ మళ్ళీ నెక్స్ట్ గేమ్స్ ఆడొచ్చు అని చెప్తారు. సో నన్ను లీడర్ని చేస్తే నేను ఆయన నా టీంలోకి తీసుకుంటాను అంటాడు. హరీష్ గారు ఏమో నన్ను లీడర్ని చేయండి, నేను టీంలోకి కూడా తీసుకొని అంటాడు హరీష్ గారు. అది హరీష్ గారు ఎందుకో కొంచెం నాగా మీద ఇదిగా ఉన్నారనిపించింది, కొంచెం ఇష్టం లేనట్టు. ఆ రోజు గిఫ్ట్ బాక్స్ అది తనకి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. మరి ఆ రోజు నుంచే కొంచెం ఇది నాకు ఆయనలో కొంచెం ఈ ఫీలింగ్ అనిపించింది. సో అదే రీజన్ ఏమో అనుకుంటున్నా. ఇంకా నాగాని అడిగితే నేనేమో ఆయన్ని తీసుకుంటానంటున్నా, ఆయన అట్లీస్ట్ నన్ను తీసుకుంటానని కూడా అనట్లేదు కదా అంటాడు. అంటే శ్రీముఖి అనిద్ది, నేను తీసుకోపోతే నీకు బెటర్ కదా, నువ్వు మళ్ళీ నెక్స్ట్ గేమ్స్ ఆడి అంటే మళ్ళీ నీకు ఛాన్స్ ఉంటుంది ఆడడానికి, బట్ నువ్వు ఆయన్ని తీసుకుంటా అంటున్నావు, ఆయన ఇంక నీ టీంలో మెంబర్గానే ఉండాలి, ఆయన నెక్స్ట్ గేమ్స్ కూడా ఆడకూడదు కదా అంటే సరే అని ఇంకా ఓకే ఆయనకి ఇచ్చేస్తున్నాను, నేను నెక్స్ట్ గేమ్స్ ఆడతాను అంటాడు. ఇంకా అప్పుడు ఎందుకు ఇచ్చేసావు అన్నట్టుగా అడిగితే ఆయన ఎలాగూ నా టీంలో రావడానికి రెడీగా లేడు, నన్ను తీసుకోవడానికి రెడీగా లేడు, ఇంకా అందుకని ఇచ్చేసానంటే ఎందుకు తీసుకోవట్లేదు హరీష్ గారు నాగాని అని అడిగితే ఆయన అంటే అంత ఎలిజిబిలిటీ లేదా మీ టీంలోకి రావడానికి అన్నట్టు అంటే ఆయన హరీష్ గారు ఇప్పటికైతే లేదని చెప్పేస్తున్నారు కూడా. అంటే మరి ఆయన పర్ఫార్మెన్సే నచ్చలేదో, నేనైతే ఫస్ట్ అయితే ఆ గిఫ్ట్ బాక్స్ దగ్గర ఆయన్ని లీడర్గా సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల కొంచెం ఆ ఇష్టం లేని ఫీలింగ్ ఉందేమో అనుకున్నా, బట్ పర్ఫార్మెన్స్ కూడా అంత లేదు కాబట్టి తీసుకోవట్లేదో మరి. ఇంకా హరీష్ గారు ప్రసన్నాని కల్కిని తీసుకుంటారు, రెడ్ టీమ్ ఫామ్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఓ బోర్డు ఇస్తారు, బోర్డు ఇచ్చి అక్కడ 15 seconds టైం ఇస్తారు. అక్కడ ఒక బంగాళదుంపలు అవన్నీ పెట్టుంటారు, అందులో ఏదైతే బరువు ఎక్కువ ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు అంటారు. బరువు ఎక్కువ ఉన్నది తీసుకోవాలి, అలాగే ఫస్ట్ ఏదైతే ముట్టుకుంటారో అది తీసేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా అది బరువు ఉన్నా లేకపోయినా మీరు ముట్టుకున్నారంటే తీసేసుకోవాలి. సో మధ్యలో శ్రేయ ఏం చేసిద్ది, పట్టుకొని మళ్ళీ కింద పడేసిద్ది. అప్పుడు నవదీప్ అది గమనించి తీసుకొని మళ్ళీ పెట్టేస్తావేంటని కొంచెం అరుస్తే ఇంకా తీసేసుకునిద్ది అదే మళ్ళీ. ఇందులో శ్వేత గారు గెలుస్తారు, ఆమెది 350 grams ఏమో ఉంటుంది, అందరిది 250 అలా ఉంటే ఈమె 350 ఉంటుంది. సో ఈమె టీం లీడ్ అయ్యి నాగాని అనుషాని తీసుకుంటారు బ్లూ టీంలోకి. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది మనీష్, శ్రేయ, డాలియా. వీళ్ళ 3 మిగిలిపోయినట్టున్నారు. సో వీళ్ళలోనే డిస్కస్ చేసుకోమని క్యాప్టెన్ ఎవరో డిస్కస్ చేసుకోమంటే శ్రేయ నేను అవ్వాలనుకుంటున్నాను, మీరిద్దరు అయ్యారు అని అంటుంది. మేము నిన్ను ఎందుకు చేయాలి, నువ్వు రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చి టీం ఓడిపోయేలా చేసావు, నిన్ను ఎందుకు నమ్మాలన్నట్టు మనీష్ అంటారు. అదే పాట్ టాస్క్ ఉంది కదా, దానిలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు కదా ఈమె చెప్పడం వల్ల, సో అది తీసుకొస్తాడు. అసలు మీ ఇద్దరే ఒప్పుకున్నారు మీరు లీడర్స్ కరెక్ట్గా కాదని, సో నాకు కావాలి నాకు ఇవ్వండి అన్నట్టు అడుగుతారు, శ్రేయ అడుగుతారు. ఇంకా మనీష్ ఏమంటాడంటే నేను నీ పేరు చెప్తాను దాలియాని, దాలియానేమో నువ్వు నా పేరు చెప్పు, ఇంకా ఆ అమ్మాయి మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని పిక్ చేసుకోవాలి అన్నట్టు చెప్తాడు. ఇక్కడ నవదీప్ గమనించి శ్రేయాకి ఛాన్స్ పోతుంది, వాళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే వేరే వాళ్ళందరినీ ఓట్స్ అడుగుదామని మిగిలిన వాళ్ళందరిని అడిగితే మ్యాక్సిమం అందరు శ్రేయా కోటేస్తారు.
ఇంకా శ్రేయ ఏమైందంటే లైక్ యాక్చువల్లీ మనీష్కి ఎవరు లిఫ్ట్ చేయరు, ఓటేయరు. దాలియాకి పవన్ కళ్యాణ్ ఒక్కడు ఓటేస్తాడు. శ్రేయాకేమో అందరూ ఇంకా మిగిలిన వాళ్ళందరూ లిఫ్ట్ చేస్తారు. ఇంకా శ్రేయ ఏడుస్తూ ఇంకా లైక్ చిన్నదాన్ని అని నన్ను తొక్కేస్తున్నారు అన్నట్టు, అంటే అది కొంచెం చాలా ఎమోషనల్ అయింది. అది ఇంకా అంటే మనము ఆ ఏజ్కి వస్తున్నప్పుడు అంటే అమ్మాయి పర్సనాలిటీ కూడా చాలా చిన్న పిల్లలా ఉంటుంది. సో అది కొంచెం ఎక్స్పెక్టెడే అనమాట. తను ఫస్ట్ నుంచి ఏ టీంలో కానీ లాస్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఆర్ ఇట్లా అవుతుంది, ఆబ్వియస్లీ ఫీల్ అవుతారు. బట్ మనం వచ్చేటప్పుడే ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుందని ఒక అంచనా అయితే ఉంటుంది మనకి. అది అమ్మాయిని తీసుకున్నప్పుడే వాళ్ళందరి మధ్యలో ఈ అమ్మాయి అసలు ఇమడగలిగిద్దా లేదా అని ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. బట్ అదైతే నిజంగానే ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఫస్ట్ నుంచి అన్ని టాస్కుల్లో లాస్ట్ కన్సిడర్ చేయడం అట్లాంటి ఒక ప్రాబ్లం ఉంది. ఇంకా అమ్మాయి అది వాళ్ళు బయట పెట్టేసింది. సో అది చాలా ఎమోషనల్ అయింది. అండ్ చూసే వాళ్ళకు కూడా అది ఆ అమ్మాయికి సింపతి అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది. అది నిజమే కూడా, అబద్ధం కాదు. సో ఆ అమ్మాయి ఫీల్ అయ్యేసరికి ఇంకా మనీష్ గారు ఎత్తుకుంటారనమాట ఆ అమ్మాయిని. ఐ మీన్ కొంచెం ఇలా పైకి లిఫ్ట్ చేస్తారు, పైకి ఎత్తారు జస్ట్. ఆ అమ్మాయి లాస్ట్కి ఒక టాస్క్ కూడా విన్ అయింది. అప్పుడు బిందు మాధవి గారు అండ్ శ్రీముఖి గారు ఇద్దరు కలిసి పైకి లిఫ్ట్ చేస్తారు. సో అది కొంచెం బాగా అనిపించినాయి. ఇప్పుడు ఇలా లిఫ్ట్ చేయడం కానీ, ఆ తర్వాత విన్ అయినప్పుడు లిఫ్ట్ చేయడం కానీ, ఈ మూమెంట్స్ అన్నీ బాగా అనిపించినాయి. నెక్స్ట్ ఒక చిన్న టాస్క్ పెడతారు. అది ఏంటంటే జస్ట్ ప్రమోషన్ కోసం అనమాట. డాజ్లర్ లిప్ కలర్ టాస్క్ అని, అది జస్ట్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం. అది ఏం లేదు, దాలియా గారు కాదు, ప్రియా గారు కల్కి గారు అక్కడ చాలా లిప్ కలర్స్ ఉంటాయి, లిప్స్టిక్స్ ఉంటాయి. అవి వాటిల్లో 2 తీసుకొని వేసుకోవాలి వాళ్ళిద్దరూ. నెక్స్ట్ ఇంకో 2 బాయ్స్ని పిలిస్తే వాళ్ళు ఏది వేసుకున్నారో అన్నిట్లో గెస్ట్ చేయాలి. అది ప్రియా గారేమో షాకిబ్ని పిలుస్తారు, కల్కి ఏమో ప్రసన్న అని పిలుస్తుంది. ప్రసన్న గారు కరెక్ట్గా గెస్ట్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్స్ వస్తాయి, గిఫ్ట్ హ్యాంపర్స్. ఇది అసలు అంటే వ్యాలిడ్ టాస్క్ కాదులేండి. నెక్స్ట్ అసలైన టాస్క్ మొదలైద్ది. ఇన్ని డేస్ నుంచి ఒక 2-3 డేస్ నుంచి కొంచెం అంత లైక్ అసలేం టాస్క్లు పెడుతున్నారు అనిపించింది. బట్ ఇవాళది కొంచెం బెటర్ అనిపించింది. సో అది ఏంటంటే ఒక స్టాండ్ లాగా ఉంటుంది. ఆ స్టాండ్లో మొత్తం బెలూన్స్ ఉంటాయి. ఆ బెలూన్స్కి అడ్డంగా రాడ్స్ పెడతారు. అవి కింద పడకుండా రాడ్స్ పెడతారు. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క రాడ్ తీస్తూ ఉండాలి. ఎవరు తీసేటప్పుడు అయితే బ్లాక్ బెలూన్ పడుతుందో వాళ్ళ టీం అవుట్ అయిపోయిద్ది అనమాట. అండ్ మనం ఫస్ట్ ఏ రాడ్ పట్టుకుంటే ఆ రాడ్డే తీయాలి, మళ్ళీ చేంజ్ చేయడానికి కుదరదు. సో ఇది కొంచెం బాగానే అనిపించింది ఇప్పటిదాకా పెట్టిన వాటిల్లో ఒక లాస్ట్ 2-3 డేస్ నుంచి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఒక టీం ఆ రాడ్ తీసేశాక నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది, నెక్స్ట్ ఏ టీం వాళ్ళు వస్తారు అనేది ఈ తీసిన వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఆ టీంలో నుంచి మళ్ళీ వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు ఆ టీం వాళ్ళు ఎవరిని పంపించాలో. మళ్ళీ వాళ్ళు వచ్చి రాడ్ తీసి నెక్స్ట్ ఏ టీం వాళ్ళు రావాలో మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేస్తారు అలా. సో నెక్స్ట్ ఫస్ట్ శ్రీజ గారు వస్తారు. నాకు ఇదేమనిపించిందంటే టాస్క్ రాడ్స్ తీసే కొందికి లాస్ట్ రాడ్ వచ్చేసరికి అది బెలూన్స్కి ఇప్పుడు బెలూన్స్ ఉన్నాయి, వాటికి అడ్డంగా ఒక 4 రాడ్స్ పెట్టారు. ఫస్ట్ రాడ్ ఈజీగా తీయచ్చు, సెకండ్ది ఓకే పర్లేదు, థర్డ్ది కొంచెం కష్టంగానే ఓకే, ఫోర్త్ దానికి ఖచ్చితంగా పడిపోతాయి మనం తీసినప్పుడు. సో ఫస్ట్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, లాస్ట్ వచ్చే వాళ్ళకి అది డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో పడిపోయినా మనం ఈ లాజిక్ అప్లై చేసుకుంటే కనుక ఆ బ్లాక్ బెలూన్ అనేది పడిపోయినా కానీ ఇంకా అది ఎవరు తీసినా పడిపోయిద్ది అన్నట్టు అనమాట. అలా అని రాడ్స్ ఉన్నప్పుడే పడేస్తే మాత్రం అది వాళ్ళ మిస్టేకే. సెకండ్ రాడ్కే పడేయడం ఆర్ ఫస్ట్ రాడ్కే పడేయడం అంటే అది వాళ్ళ మిస్టేకే. సో ఫస్ట్ శ్రీజ గారు ప్రియా గారిని పంపిస్తారు. దెన్ ప్రియా గారు వచ్చి హరీష్ గారు టీం సెలెక్ట్ చేసుకుంటున్నట్టున్నారు. హరీష్ గారు వచ్చి తీస్తారు సెకండ్ రాడ్, థర్డ్ రాడ్ మనీష్ గారు తీస్తారు. ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారని మీనింగ్. ఓకే, ఇప్పుడు మనీష్ గారు వచ్చారంటే హరీష్ గారు తీసాక మనీష్ గారు టీం అని చెప్పుంటారు.
ఇంకా వాళ్ళ టీంలో మనీష్ గారిని పంపించుంటారు అలా అనమాట. సో థర్డ్ది మనీష్ గారు తీస్తారు, ఫోర్త్ది షాకిబ్ తీస్తారు, ఫిఫ్త్ రాడ్ శ్వేత తీసేటప్పుడు కింద పడిపోయిద్ది బ్లాక్ బెలూన్. ఇంకా వాళ్ళ టీం ఎలిమినేట్ అయిపోయింది. శ్వేత గారు, నాగా గారు అండ్ అనూష గారు. నాగా గారు అయితే ఇంతవరకు ఆడనే లేదు, సో ఆడకుండానే అవుట్ అయిపోయారు. ఇది శ్వేత గారు తీసేటప్పుడు నేను చూశాను, అక్కడ ఇంకా ఒక మల్టిపుల్ రాడ్స్ ఉన్నాయి ఇంకా స్టిల్. అది కొంచెం జాగ్రత్తగా తీసుంటే స్టిల్ వాళ్ళకి అవకాశం ఉండేది అనిపించింది. అది అంత కష్టమైన పొజిషన్లో వెళ్ళలేదు వాళ్ళు. సో ఆమెకు వరస్ట్ ప్లేయర్ కూడా వస్తుంది లాస్ట్కి అయితే. సో అన్ఫార్చునేట్గా ఇంకా వాళ్ళ టీం అయితే రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ప్రసన్న గారు వచ్చి రాడ్ తీస్తారు, నెక్స్ట్ దివ్య గారు, నెక్స్ట్ ఏమైంది శ్రీజ గారు వస్తారు, దాలియా గారు, కల్కి. నెక్స్ట్ కల్కి వచ్చినప్పుడు ఆమె వచ్చే టైంకే అది అన్ని రాడ్స్ రిమూవ్ అయిపోయి ఒక్కదాని మీద ఆధారపడి ఉంది. ఇంకా అది తీసేసరికి ఆబ్వియస్కి పడిపోయింది. బిందు గారు కూడా అంటారు అది ఇంకా ఆ పొజిషన్లో ఎవరు వచ్చినా పడేదని. సో కల్కి గారి టీం కూడా అవుట్ ఆఫ్ ద గేమ్ నౌ. నెక్స్ట్ మళ్ళీ దాలియా గారు వచ్చి తీస్తారు, ప్రియా గారు వచ్చి తీస్తారు, తర్వాత షాకిబ్ వచ్చి తీస్తారు. ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కళ్ళు ముందు ఎవరు సెలెక్ట్ చేస్తే వాళ్ళు వస్తున్నారు. శ్రేయ వచ్చి తీస్తారు. నెక్స్ట్ శ్రీజ గారు వచ్చినప్పుడు పడిపోయిద్ది. అది కూడా కష్టమైన సిచ్యువేషన్లోనే పడింది. ఒక్క శ్వేత గారు తప్ప మిగిలినవన్నీ కష్టమైన సిచ్యువేషన్స్లోనే పడ్డాయి. అవి మనం వాళ్ళని బ్లేమ్ కూడా చేయలేమన్నమాట, అట్లా పడతాయి. అప్పటికి వాళ్ళు చాలా జాగ్రత్తగా తీయడానికే ట్రై చేస్తారు అవి పడిన వాళ్ళు కూడా. నెక్స్ట్ ఇంకా శ్రీజ గారి టీం అవుట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ శ్రేయ తీస్తుంది. శ్రేయ అయితే చాలా భయపడుతూ తీస్తుంది అనమాట. దివ్య గారు తీస్తారు, నెక్స్ట్ దాలియా గారు, మనీష్, డీమన్ పవన్, శ్రేయ. నెక్స్ట్ వీళ్ళు ఇంకా లాస్ట్ 2 టీమ్స్ మిగిలినాయి. శ్రేయ టీమ్ అను ఇంకొకళ్ళది ఎవరిది షాకిబ్ వాళ్ళది అండ్ శ్రేయ వాళ్ళది మిగులుతుంది టీము. సో ఇద్దరు లాస్ట్ దాకా వస్తారు, షాకిబ్ టీం, శ్రేయ టీము. బట్ దివ్య నిఖిత గారు వచ్చినప్పుడు తీసేటప్పుడు పడిపోయింది. అది ఆబ్వియస్గా ఆ టైంకి కొంచెం చాలా కష్టంగానే ఉంది. సో ఇంకా ఆబ్వియస్లీ దివ్య నిఖిత గారు తీసేటప్పుడు పడిపోయింది కాబట్టి ఇంకా శ్రేయ గారి టీం విన్ అయ్యి శ్రీముఖి వచ్చి పరిగెత్తుకుంటూ హగ్ చేసుకుంటారు ఇద్దరు, శ్రేయను శ్రీముఖి. ఇంకా నవదీపను అభిజిత్ కూడా ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి హైఫై ఇచ్చుకొని, ఇంకా బిందు అండ్ శ్రీముఖి ఇద్దరు కలిసి శ్రేయాన్ని లిఫ్ట్ చేస్తారు పైకి. అది కొంచెం ఆ అమ్మాయికి బూస్టింగ్ ఇవ్వడానికి చేశారు. బట్ నాకేమనిపించిందంటే అది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది లైక్ చూసినప్పుడు కానీ అదంతా. కానీ వేరే వాళ్ళు గెలిచినప్పుడు అంత సెలబ్రేట్ చేయనప్పుడు వేరే వాళ్ళకి కొంచెం ఏమన్నా బాధ కలిగిద్ది కదా అన్న కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది కదా అన్న ఒక పాయింట్ రైజ్ అయింది నాకు. బట్ ఫైన్, నా అమ్మాయికి అంటే చాలా రోజుల నుంచి కొంచెం ఎదురు చూస్తా ఇన్ని రోజులకి వచ్చేసరికి ఇంకా అది చాలా సెలబ్రేటింగ్ మూమెంట్ లాగా అయింది. ఇంకా శ్రేయ గారు ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అయ్యి కొంచెం వాళ్ళ అమ్మ కోసం ఇదంతా అన్నట్టు చెప్పారు. ఇంకా దాలియా గారికి ఓట్ అపీల్ ఇచ్చారు. నాకు తెలిసి దాలియా గారే ఎక్కువ సార్లు వెళ్ళారో ఆర్ సంథింగ్. సో వీ కెన్ కౌంట్ అనమాట. వెయిట్, దాలియా గారు 3 times వెళ్ళారు, శ్రేయ గారు 2 times, మనీష్ కూడా 2 times వెళ్ళారు. సో దాలియా గారు ఒకసారి వెళ్ళినప్పుడు అది ఇంకా టఫ్గా కూడా ఉన్నట్టుంది, టఫ్ సిచ్యువేషన్లో ఉన్న రాడ్ని తీసినట్టున్నారు, టఫ్ పొజిషన్ యాక్చువల్లీ. సో ఫైన్, ఇంకా దాలియా గారికి ఫైన్ అనిపించింది. పైగా ఆమెకి ఆల్రెడీ ఎల్లో కార్డ్ కూడా ఉంది. సో ఫైన్. మనీష్ గారికి 2 yellow cards ఉన్నాయి కాబట్టి ఆయనకు కూడా ఇవ్వచ్చేమో అనిపించింది. బట్ ఇంకా ఫైన్, ఎవరు ఆ ముగ్గురు ఉన్న టీంలో ఎవరు తీసుకున్నా ఫైన్ అనిపించింది నాకు, అంటే ముగ్గురికి అవసరమే అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి వర్స్ట్ ప్లేయర్ ఎవరు అంటే శ్వేత గారు వచ్చారు. అది ఎక్స్పెక్టెడే, అంటే ఆమె వల్ల ఫస్ట్ టీం అవుట్ అయిపోయింది అండ్ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే అది అయిపోయేది. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ శ్రేయాకి వచ్చింది, ఓట్ అపీల్ చేసుకున్నారు. ఇంకా ఇది ఇవాళ ఎపిసోడ్. అయితే నాకైతే ఇవాళ అంటే అంత మనం జడ్జ్ చేసే అంత కంటెంట్ ఏం లేదు, కానీ
బట్ బాగానే జరిగింది, ఇంట్రెస్టింగ్గా. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవాళ అయితే కొంచెం శ్రేయాకి మంచి ఎపిసోడ్ పడింది అనిపించింది ఇవాళ ఎపిసోడ్. అది. థ్యాంక్ యూ గైస్.